నీటి ద్వారా మనుషులను రాష్ట్రాలను కూడా కలపవచ్చని ఆర్టీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. అనంతపురం నగర శివార్లో ఉన్న ఎకాలజీ సెంటర్లో ఇవాళ ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లా తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు. ఈ ఏడాది వర్షం 496 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 293 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందన్నారు. దీనివల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయని, పశుపక్షాదులకు నీరు కరువైందని, చివరకు ప్రజలు కూడా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నీటి సమస్యని పరిష్కరించడానికి శాశ్వతంగా కొన్ని దారులు చూడాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో నీరు ఎక్కడ ఉంటే అక్కడ నాగరికత విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు నీటి కోసం గొడవలు పడే పరిస్థితి ఉందన్నారు. నీరు ఉన్న చోట అది మరొకరికి పంచి మనుషులు, రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉందని మల్లారెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జల దినోత్సవాన్ని మానవాళి యొక్క పీస్ కోసం, అంటే శాంతి వర్ధిల్లాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచమంతా జరుపుతున్నారు. మరి మన అనంతపురం జిల్లాలో కూడా నీటి దినోత్సవాన్ని జరపాలని చెప్పని మేము అనుకోవడం జరిగింది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ప్రస్తుతం తీవ్రమైనటువంటి నీటి సంక్షోభం మనం ఎదుర్కొంటున్నాము. మరి భూగర్భ జలాలు అడుగంటిపోయి మరి పంటలకు చాలా నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా వృక్ష పంటలు చాలా నష్టపోతున్నారు రైతులు. అదేవిధంగా మిగతా కూరగాయల పంటలు, ఇట్లాంటి పంటలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. పశువులకు నీళ్లు దొరకడం లేదు, పక్షులకు నీళ్లు దొరకడం లేదు, మనుషులకు కూడా నీళ్లు దొరికేది చాలా కష్టంగా ఉంది. చాలా గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని తరలించి మనుషులకు తాగేదానికి అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం మనం ఎదుర్కొంటున్నాము. మరి ఇంత తీవ్రమైనటువంటి సంక్షోభం మనం ఎదుర్కోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే ఈ సంవత్సరం చాలా అత్యల్ప వర్షపాతం మనకు రావడం అనేది జరిగిందనమాట. మనకి ఈ రోజుకు దగ్గర 496 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే కేవలం 293 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే ఈ సంవత్సరానికి మనం పడింది. అంటే దగ్గర 37% లోటు వర్షపాతం మనకు పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాల్సింది ఏమంటే నాగరికత మనం ఒకసారి చూసినామంటే నీరు అనేది మానవ జాతిని కలుపుతూ వచ్చింది. మనుషులు ఎక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకుంటూ వచ్చినారంటే ఎక్కడైతే నదులు ఉన్నాయో, ఎక్కడైతే నదీ జలాల్లో నీళ్ళు ఉన్నాయో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ విధంగా నాగరికత అభివృద్ధి అయితే ఈరోజు ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ పోట్లాట్లు మొదలవుతున్నాయన్నమాట. మరి ఈ సందర్భంగా మేము ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పనిచేయాలనుకుంటుంది, ముందుకు ఏం చేయాలనుకుంటున్నామంటే మరి ఎట్లా నీటిని ఉపయోగించి మరి ఏ విధంగా మనుషులను కలపాలా, ఏ విధంగా నీటి వినియోగంలో మార్పులు తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్య కానివ్వండి, బోరుబావులు ఉన్నటువంటి రైతుల మధ్య కానివ్వండి, గ్రామాల మధ్య కానివ్వండి, తర్వాత రాష్ట్రాల మధ్య కానివ్వండి, ఏ విధంగా సయోధ్య ఉండాలా, నీరు ఏ విధంగా మనుషులను కలుపుతుంది, ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే నలుగురికి ఉపయోగంగా ఉంటుంది, ఆ విధంగా మేము సయోధ్య కుదుర్చుకొని నీటిని ఒక శాశ్వత ప్రాతిపదికపైన వాడుకునే విధంగా, అంటే సస్టైనబుల్గా వినియోగించుకునే విధంగా మరి విధాన రూపకల్పన చేయడంలో కూడా ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాలని చెప్పని మేము అనుకోవడం కూడా జరుగుతుంది.